లగిచర్ల ఘటనకు సంబంధించి ఎస్సీ ఎస్టీ కమిషన్ కలిశారు. బాధితులతో కలిసి సత్యవతి రాథోడ్ ఉన్నారు, మాజీ మంత్రి. మాట్లాడదాం. మీరు బాధితులతో వచ్చారు, వాళ్ళు చెప్పినప్పుడు వాళ్ళ బాధ అంతా వాళ్ళకి వివరించే ప్రయత్నం చేశారు. ఎట్లా అనిపించింది? వాళ్ళ కమిషన్ ఏం హామీచ్చింది? అంటే సంఘటన జరిగినప్పటి నుంచి చూస్తూ ఉన్నాం. చాలా బాధాకరం, చాలా దురదృష్టకరం. ఎందుకంటే ఈ సంఘటన అధికారులను ఇంకెవరినో టార్గెట్ చేసి వాళ్ళు చేసింది కాదు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన నెల రోజుల తర్వాత ఫార్మా కంపెనీ వస్తుంది, మీరు భూములు ఇవ్వాల్సి వస్తుందంటే అనేక వేదికల మీద అనేక అధికారుల దగ్గర తిరిగి వాళ్ళు మేము ఇయ్యము, మాకు వద్దు కంపెనీ అని చెప్పిండ్రు. గిరిజనులు భూమిపుత్రులు, వాళ్లకు జీవించే హక్కు, వాళ్ళకు బతికే హక్కు ఈ భూమి మీద ఉంది, రాజ్యాంగం కల్పించింది. వాళ్ళ సొంత పట్టా భూములు, వాళ్ళ తరతరాలుగా వాళ్ళ తాతలు తండ్రులు సంపాదించిన భూముల మీద మేము ప్రభుత్వానికి ఇయ్యము అని అంటే వాళ్లకు నచ్చని విధంగా చేయడానికి ఎవరికి హక్కు లేదు. అది రేవంత్ రెడ్డి కావచ్చు, బ్రహ్మదేవుడు కావచ్చు. అదే పని వాళ్ళు ఆ రోజు చేశారు. అధికారులు వస్తున్నారంటే ఆ గ్రామానికి పోలేదు. అప్పుడు అధికారులు దాన్ని అక్కడ ఏం జరుగుతుందో పసిగట్టడంలో ప్రభుత్వం కంప్లీట్గా వైఫల్యం చెందింది. రైతులను ఇన్నిసార్లు ఢిల్లీకి వెళ్ళిన రేవంత్ రెడ్డి 25 సార్లు ఢిల్లీకి వెళ్ళి కాంగ్రెస్ పార్టీ మెప్పు కోసం కప్పం కట్టడానికి ఇన్నిసార్లు వెళ్ళిన రేవంత్ రెడ్డి నీ కోట్లేసి గెలిపించిన గిరిజనుల దగ్గరికి పోయి ఒక్కరోజు మాట్లాడి ఒప్పించి ఉంటే బాగుండేది. అది చేయలేదు. కాబట్టి మాకు అన్యాయం జరుగుతుందని వాళ్ళు తిరగబడ్డ క్రమంలో ఏది తప్పు ఏది మంచి అని చెప్పాల్సింది పోయి అధికారం ఉందని ఒక దురహంకారంతో వాళ్ళ మీద అర్ధరాత్రి వాళ్ళ మీద తండాల మీద పడి వందల మంది వేల మంది పోలీసులతోని వాళ్ళ దౌర్జన్యంగా వాళ్ళను ఇళ్ళ నుంచి తీసుకెళ్ళి కొట్టుకుంటూ తీసుకుపోయి జైల్లో వేయడం అన్యాయం. ఆడవాళ్ళు కూడా భయపడుతున్నారు. ఆడవాళ్ళని కూడా చూడకుండా నానా బూతులు తిట్టి నానా రకాలుగా వాళ్ళని హింసించడం దుర్మార్గం. ఆ రోజు నుంచి చూస్తూ ఉన్నాం. మొన్న వాళ్ళు ప్రెస్ క్లబ్కి వచ్చి మాట్లాడినప్పుడు కలిశాను, నేను వాళ్ళ బాధలు విన్నాను. నిన్న ఎవరైతే జైల్లో ఉన్నారో వాళ్ళని కలిశాను, వాళ్ళ దెబ్బలు చూశాను. వాళ్ళు ఏ విధంగా బాధపడుతున్నారు, వణికిపోతున్నారు. ఇవాళ ఊళ్ళు కూడా రావణ కాష్టలాగా అయిపోయినాయి. ఊళ్ళు వదిలేసి తండలు వదిలేసి పారిపోయే పరిస్థితి వచ్చింది. ఒక ముఖ్యమంత్రి ఉంటే మా నాయకుడు ఉన్నాడనే ఒక నమ్మకం విశ్వాసంతో బతకాల్సిన ప్రజలు ప్రాణాలు అరచేతిలో పట్టుకొని బతికే పరిస్థితి వచ్చింది. ఇది సరి అయింది కాదు. అందుకని వాళ్ళ ఎస్సీ ఎస్టీ కమిషన్ ముందుకు ఆ మహిళలు వచ్చిండ్రు. మాకు న్యాయం చేయండి, మేము భూములు ఇయ్యము, మా బతుకు తెరువు అదే. అక్కడ 50-60 లక్షలకు ఉన్న భూములను 10,000 అడుగుతున్నారు. మేము మొదటి నుంచి కూడా దాన్నే జీవనాధారంగా చేసుకొని బతుకుతున్నాం కాబట్టి ఇయ్యము. అలాగే మమ్మల్ని అన్యాయంగా కొట్టిండ్రు, మా భర్తలను మా బిడ్డల్ని జైల్లో వేసిండ్రు, వాళ్ళని ఇడిపియండి, వాళ్ళ మీద కేసులు లేకుండా చేయండి అని చెప్పి కమిషన్కు చెప్పుకోవడం జరిగింది. కమిషన్ చాలా పాజిటివ్గా స్పందించింది. స్వయంగా మేమే వచ్చి అక్కడ పరిశీలిస్తాం, అందరితో మాట్లాడతాం, బాధ్యులు ఎవరైనా వాళ్ళ మీద శిక్ష పడేటట్టు చేస్తామని చెప్పి ఒక గిరిజన బిడ్డగా సత్యవతి రాథోడ్ ఏం చెప్తుంది? ప్రజాప్రతినిధి, ఒక మహిళ కూడా ఇక్కడ నిండు గర్భిణి, కొన్ని రోజులైతే ఇంకొక 20-25 రోజులైతే డెలివరీకి ఉన్నటువంటి సిచ్యువేషన్, ఆమె భర్త జైల్లో ఉన్నారు. ఇట్లాంటి సిచ్యువేషన్స్కి ప్రభుత్వానికి ఏం సూచన చేస్తారు? మీరు ఎట్లా అండగా ఉంటారు, మీరు పార్టీ తరఫున కానీ వ్యక్తిగతంగా? మా గిరిజనులు అమాయకులు, అడవి బిడ్డలు. వాళ్ళకు వచ్చిన పని ఒకటి వ్యవసాయం, భూమిని నమ్ముకొని బతుకుతారు. అలాంటిది ఇన్నేళ్ళు వాళ్ళు సాగు చేసుకున్న భూములు పోతాయి, మా ఇండ్లు పోతాయి, మాకు ఏం ఉండదు అని చేసినప్పుడు ఇంత పెద్ద కార్యక్రమాల్ని వాళ్ళు పూనుకున్నారు. కేసీఆర్ గారు ఎమ్మటే స్పందించి మాకు డైరెక్షన్ ఇచ్చి ఉన్నారు. మా కేటీఆర్ గారు ముందుండి వాళ్ళని అన్ని రకాలుగా ఆదుకోవటానికి వాళ్ళ తరఫున బెయిల్ మూవ్ చేసాం. అలాగే వాళ్లకు వైద్యానికయ్యే జ్యోతికయ్యే ఖర్చులను పార్టీ భరిస్తుంది. వాళ్ళ భర్తలకు బెయిల్ ఇప్పించడంతో పాటు వాళ్ళకి న్యాయపరంగా వచ్చే చిక్కులన్నీ కూడా వాళ్ళ విషయాన్ని రాష్ట్రంలో ఉండే ఎస్సీ ఎస్టీ కమిషన్, మహిళా కమిషన్, మానవ హక్కుల కమిషన్ కూడా నివేదిస్తాం. వాళ్ళకు అండగా గిరిజన బిడ్డగా నిజంగా అందులో మహిళలు, ఒక గర్భిణి, తను నిండు చూలాలు ఇంట్లో ఉండాల్సిన సమయంలో భర్త కోసం ఆటుపోట్లు పడి రోజు ఒక ఊర్లకు, మొన్న హైదరాబాద్ వచ్చింది, ఇవాళ హైదరాబాద్ వచ్చింది, నిన్న ఆమెకు ఆందోళనగా ఉంది, ఆరోగ్యం బాగలేదంటే హాస్పిటల్కి వెళ్ళింది. తప్పకుండా ఆ గిరిజనుల అండగా వాళ్ళకి అమాయకులు, వాళ్ళకి తెలిసి తెలియని అమాయకత్వంలో అన్నీ కూడా చెప్పారు. వాళ్ళు చెప్పిన తీరుకు చైర్మన్ గారు కూడా స్పందించి న్యాయం చేస్తా అన్నారు. నేను అనుకుంటా మానవత్వం ఉన్న ముఖ్యమంత్రితో పాటు ముఖ్యమంత్రికి కూడా మానవత్వం ఉంటే, మానవత్వం ఉన్న ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ విషయాల్లో స్పందిస్తారు, వాళ్ళకు అండగా ఉంటారు, వాళ్ళకి న్యాయం చేస్తారని
నేను కూడా వ్యక్తిగతంగా పార్టీ పరంగా కూడా నేను నాతో పాటు మా గిరిజన జాతి బిడ్డలు గిరిజన సమాజం ఇవాళ లంబాడి హక్కుల పోరాట సమితి కావచ్చు, ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం కావచ్చు, సేవాలాల్ సేన కావచ్చు, లేకపోతే ఉన్న అన్ని మా కమిటీలు ఏదైతే ఉన్నాయో, మా ఆర్గనైజేషన్స్ ఏదైతే ఉన్నాయో తప్పకుండా వాళ్ళకి అండగా నిలబడతాం. వాళ్ళందరినీ కూడా జమ చేస్తాం. వాళ్ళందరికీ కూడా విషయాన్ని వివరించి చెప్పి వాళ్ళందరి మద్దతు కూడగట్టుకొని వాళ్ళకి అండగా ఉంటామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఇది ఐసీఎస్టీ కమిషన్ కలిశారు బాధితులకు సంబంధించినటువంటి వారందరికీ అండగా ఉంటాం. వారికి పార్టీ పరంగా కానీ వ్యక్తిగతంగా కూడా వాళ్ళు భూమిని నమ్ముకొని బతుకుతున్నారు కాబట్టి వారికి భూమి ఆధారం వేరే ఏం తెలీదు. వారికి అండగా ఉంటాం, వారికి న్యాయం జరగాలనేటువంటి సత్యవతి రాథోడ్ మాజీ మంత్రి చెప్తా ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ గణేష్తో మధు మల్కేడ్కర్, హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.